జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్లు లబ్ధిదారులకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలన్నారు. డబుల్ బెడ్రూమ్ కాలనీలోని మహిళలు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినప్పటికీ పట్టాలు ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు పట్టాలు ఇవ్వాలని కోరారు. డబుల్ బెడ్రూమ్ కాలనీలో కరెంటు, నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల భారతమ్మ, పసలాది రజిత, గోదెపాక శారద, దేవురుపాక రేణుక, మీనా, మహమ్మద్ గౌసియా, చిదురాల శోభ, ఎండి రజియా, ఎడవెల్లి అనిత తదితరులు మహిళలు పాల్గొన్నారు. 50 రూపాయలు అక్కడి నుంచి అంటే 100 రూపాయలు. చాలా ఇబ్బంది ఉంది. మేము నీటికి ఏదైనా మానేస్తారు. మాకు గత ప్రభుత్వము 5 సంవత్సరాల కింద డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఇంతవరకు మాకు ఆ ప్రభుత్వము పట్టాలు ఇవ్వలేదు. కనీసం ఈ ప్రభుత్వం అయినా వచ్చినందుకు మాకు పట్టాలు ఇస్తారని మేము కోరుకుంటున్నాము. ఎమ్మెల్యే గారికి ఒకటే విన్నపం, మాకు పట్టాలు ఇచ్చి మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలని ఎమ్మెల్యే యశస్వి గారిని మేము కోరుకుంటున్నాము. మేడం గారికి నమస్కరించి మేము చెప్పదలసింది ఏమనగా, మాకు డబుల్ బెడ్రూమ్లు 5 సంవత్సరాల కిందట ఇచ్చారు. రోడ్స్ లేవన్నారు, రోడ్స్ వేసారు కానీ లైట్స్ లేవు. మాకు సాయంత్రం 6 అయిందంటే అక్కడ సిట్టింగ్ వేస్తున్నారు మార్కెట్ దగ్గర. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆడపిల్లలు షాపులలో పనిచేసుకునే వాళ్ళు, బయటికి వెళ్ళి లేబర్స్ రావాలి అంటే మొగదిక్కు లేని వాళ్ళు, వాళ్ళు వచ్చి ఇక్కడ మందు తాగుకుంటూ ఆ మార్కెట్ ముందు ఇక్కడ మూల మీద కూర్చుంటారు. రోజులు బాగాలేవు కాబట్టి మేడం గారికి మేము చెప్పదలసింది ఏంటంటే, రిక్వెస్టెడ్గా చెప్తున్నాం, ప్లీజ్ మాకు లైట్స్ కంపల్సరీ కావాలి. వాటర్ లేవు మేడం, ఎండాకాలం కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది. వాటర్స్ కూడా మాకు కంపల్సరీ కావాలి. ఇంత ముందుకి బోర్ ఉంటే బోర్ని వినియోగించుకున్నాము, బోర్ కూడా రావట్లేదు. డే బై డే అన్న వాటర్ ఇవ్వాలి, 2 డేస్కి ఒకసారి అన్న వాటర్ కావాలి. ఆ వాటర్ కూడా లేవు. లైట్స్, వాటర్ ఎండాకాలం కాబట్టి కంపల్సరీగా ఇవ్వమని కోరుకుంటున్నాం ప్లీజ్.